మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళ తర్వాత చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. మరీ చిన్న పిల్లలు కదా అని చెప్పి మనం ఎక్కువ ముద్దు చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా అది అందరి ఇంట్లో జరిగేదే. అయితే చిన్నవాళ్ళు తప్పు చేసినా కూడా అది చిన్నది, దానికి తెలీదు, పెద్దదాన్ని నీకే తెలియాలి కదా అని చెప్పేసి పెద్దవాళ్ళని మనం తిడుతూ ఉంటాం. చిన్నవాళ్ళు ఒక్కొక్కసారి తప్పు చేసినా దాన్ని సమర్థిస్తూ పెద్ద పిల్లల్ని తిడుతూ ఉంటే వాళ్ళు చిన్నవాళ్ళు కదా ఏమనుకుంటారులే అని అనుకుంటాం. కానీ పెద్ద పిల్లలు అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి, అంటే బుద్ధి వస్తూ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు చాలా హార్ట్కి తీసుకుంటారు. అది మనకి తెలియదు, కానీ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి ఆ మాట మన దగ్గరకు వస్తూ ఉంటుంది. పిల్లలకు ఎవరు చిన్న ఎవరు పెద్ద అన్న దాన్ని బట్టి తిట్టకండి, అండర్స్టాండింగ్ని బట్టి. నిజానికి చిన్నవాళ్ళు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి కొంచెం స్పేస్ ఎక్కువ ఇస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. అలాగే మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా లేదా మన చుట్టాల ఇంటికి వెళ్ళినా ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఫస్ట్ చిన్నవాళ్ళని ముద్దు చేసిన తర్వాత పెద్దవాళ్ళని పలకరిస్తూ ఉంటాం. కాదండి, ఫస్ట్ పెద్దవాళ్ళని పెద్ద పిల్లల్ని పలకరించిన తర్వాత చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అన్న పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. సో ఎప్పటిలాగానే మీకోసం ముస్తాబై వచ్చేసింది. మరి 2 వంటలు చేసేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మన ఫస్ట్ రెసిపీ పెసరట్టు కుర్మా కూర తయారు చేస్తున్నాం. దానికోసం మెయిల్ మనకి అంజలి రాశారు. హాయ్, మీకోసం ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను అంజలి హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. నా కోసం పెసరట్టు ఇంకా దానికి మంచి కాంబినేషన్ లో కర్రీ ఏదైనా చేసి చూపిస్తారా అని చెప్పి హైదరాబాద్ నుండి అంజలి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అంజలి, మీరు అడిగినట్టుగా పెసరట్టుతో కుర్మా కూర కాంబినేషన్ చేద్దాం, చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. పెసరట్టు కుర్మా కూర ఈ రోజు మనం చేసుకునే రెసిపీ అండి. సో దానికోసం నేను పెసర్లు ఆల్రెడీ నానబెట్టేసి పక్కన పెట్టేస్తే మనకి ఇలా మొలకలు వస్తాయన్నమాట. దీంతో మనం పెసరట్టు బ్యాటర్ తయారు చేసుకోవాలి. అలాగే కుర్మా కూర కూడా కావాల్సినవన్నీ పెట్టాను. ఒకసారి ఏమేమి తీసుకున్నానో చెప్తాను. ఈ ప్లేట్లో ఉన్నవి బే లీఫ్, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీడిపప్పు, గసగసాలు, ఎండుమిరపకాయలు, సోంపు, ధనియాలు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం తీసుకున్నాం 1 టేబుల్ స్పూన్ పుట్నాలు. ఫస్ట్ మనం ఒక పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టేశాను, డ్రై రోస్ట్ చేసుకోబోతున్నాం. ఇదిగోండి, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు. ధనియాలు సోంపు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కూరలో వేసుకున్నా లేదా పిండి వంటలు చేసినప్పుడు కూడా వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, వీటిని కాస్త దూరగా వేగనివ్వాలి. ఇలా వేయించడం వల్ల మసాలాలు అప్పటికప్పుడు వేయించుకున్న మసాలాలు ఎప్పుడు సువాసన చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనం ఎక్కువ క్వాంటిటీ వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్గా వేయించుకుని మనం పౌడర్ చేసుకుంటున్నాం కాబట్టి సువాసన ఘాటు మనకి పుష్కలంగా ఉంటుంది. అదే ముందు చేసి పెట్టుకున్న మసాలాలో ఎప్పుడు ఘాటు తగ్గిపోతుంది, రుచి కూడా తగ్గుతుంది. సో ఇలా చక్కగా మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు కొంచెం వేయించుకుందాం. గసగసాల వల్ల థిక్గా గ్రేవీ వస్తుంది, కమ్మదనం కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాం. కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మనం పచ్చి కొబ్బరి వేస్తున్నాను. కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసేసి ఫస్ట్ ఒక్కసారి బాగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కాస్త చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసి పాన్ ఎలాగో వేడిగా ఉంది, ఇందులో నూనె వేసేద్దాం. బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, పెసరట్టుకనే కాదండి, ఇది రెగ్యులర్ దోశకు కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర ఏమో ఎక్కువగా దోశకైనా ఇడ్లీకైనా పచ్చడి పెట్టుకునే తింటాం. మన కొబ్బరి పచ్చడన్నా, అల్లం పచ్చడన్నా, టమాటా పచ్చడన్నా ఉండాలి బ్రేక్ఫాస్ట్కి. కానీ మీరు తమిళనాడు సైడ్ వెళ్ళినా, అంతెందుకు మీరు నెల్లూరు సైడ్ వెళ్తే కూడా దోశతో పాటు వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ కాంబినేషన్లో తింటారండి. తమిళనాడుకి వెళ్తే కనుక
సాంబార్ ఎంత ఇష్టంగా ఇడ్లీతో తింటారో, దోశతో తింటారో, అలాగే కర్రీస్ కూడా ఇలాంటి కుర్మా కర్రీస్ కానీ, టమాటో కుర్మా, అట్లా రకరకాల కుర్మాస్తో ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. బాగుంటుంది కూడా ఆ కాంబినేషన్. పన్నీర్ కర్రీ కూడా దోశలతో చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఉల్లిపాయలు వేసాం కదా, కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. కూరకి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు వేగేటప్పుడే ఉప్పు వేసేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి, మంచి కలర్ కూడా వస్తాయన్నమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలాగే కాస్త పచ్చిమిర్చి ఏమో ఇక్కడ వేసాను, ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఏమో పెసరట్టు బ్యాటర్ తయారు చేస్తాం కదా అందులో వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కుర్మాలో కొత్తిమీర, పుదీనా ఇలా ఫ్రెష్గా కట్ చేసి వేస్తే బాగుంటుంది. మనం ఆయిల్ చాలా కొద్దిగా వేసుకున్నాం. ఇవి వేగిన తర్వాత టమాటాలు వేసేస్తే మంచి గుజ్జులాగా తయారవుతుంది. 2 పెద్ద టమాటాలని సన్నగా కట్ చేస్తున్నాను. టమాటాలు మగ్గించుకునేటప్పుడే ఇందులో కాస్త కారం కూడా వేసేసుకున్నాం. మూత పెట్టేస్తే టమాటాలో నుండి నీళ్ళు వచ్చేసి చక్కగా మగ్గుతాయి. టమాటాలు మగ్గే లోపల మనం ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేస్తాను, తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు వేసి మంచి పేస్ట్ చేసుకోవాలన్నమాట. అసలు మూత ఓపెన్ చేయగానే ఎంత బాగుందో ఆ వాసన. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేద్దాం. పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి మొత్తం ఫైన్ పేస్ట్ అయితే అవ్వదు, ఎంత చేయగలిగితే అంత చేసుకోవాలన్నమాట. అదిరిపోయిందండి. సో ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న టమాటా వేసి కుర్మా చేస్తున్నాం కదా, ఇందులో అయినా వేసుకోవచ్చు. చిన్న బేబీ పొటాటోస్ చేస్తాం కదా, బేబీ పొటాటోస్ కుర్మా కూడా చేసుకోవచ్చు, మష్రూమ్తో పాటు చేసుకోవచ్చు, ఇంకా పన్నీర్ వేసి కూడా కుర్మా లాగా మనం తయారు చేసుకోవచ్చు. సేమ్ పేస్ట్ మీరు చాలా వాటిలో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టమాటాలు మగ్గుతున్నాయి కదా, చక్కగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని కుర్మా పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఉంచుతున్నాను నేను మిక్సీ జార్లో, ఎందుకంటే చెప్తా. పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపి ఇలా పెట్టేసి మూత పెట్టేద్దాం. కాస్త మగ్గాలి, మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంది చెప్తాను. మూత పెట్టేసి చిన్న మంటలో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందాక మనం టమాటాలతో పాటు పేస్ట్ వేసేసాం, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాం. అరోమా ఎంత బాగుందండి, సూపర్ ఉంది అసలు. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసేసి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఫస్ట్ ఇలా ఎక్కువ నీళ్లు వేసేయాలి, ఎందుకంటే ఇందులో మనం ధనియాలు వేసాం, గసగసాలు వేసాం, పచ్చి కొబ్బరి వేసాం. ఉడుకుతూ ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ చిక్కగా అయిపోతుంది, చిక్కబడుతుంది అనమాట. మూత పెట్టేసి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పెసరట్టు పిండి తయారు చేసుకుందాం. ఇందాక పేస్ట్ కొంచెం ఉంచాను కదండి, ఈ పేస్ట్లోనే నానబెట్టుకున్న పెసర్లు ఇలా మొలకొస్తే చాలా మంచిది. మొలక రాకపోయినా కూడా పర్లేదు, నైట్ నానబెట్టుకుని పెసర్లు మార్నింగ్ చేసేసుకోవచ్చు. పెసరట్టు ఎంత సూపర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఫుల్ ప్రోటీన్ ఉంటుందండి, మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. మీకు వారంలో 3 రోజులు 4 రోజులు హ్యాపీగా తినొచ్చు, ఎలాంటి గిల్ట్ లేకుండా. కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకొని తింటే కనుక పెసరట్టు సూపర్ అనమాట. పెసరట్టు మనం కడుపు నిండా కూడా తినొచ్చు. మామూలు దోశలు అయితే ఆలోచిస్తాం, 1 2 లెక్క పెట్టుకుంటాం. పెసరట్టు కడుపు నిండా తినండి. కాకపోతే పల్లీ చట్నీ ఎక్కువ కాకుండా పచ్చి కొబ్బరి చట్నీ ఉంటుంది కదా, దాంతో ఎక్కువ తినండి, బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న మొలకల్ని చక్కగా పేస్ట్లో వేసేసాను. ఇందులోనే కాస్త పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా నీళ్లు వేసి మంచిగా చక్కగా పెసరట్టు పిండిని మంచి మిక్సీ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకుంటే పెసరట్టు పిండి రెడీ అయిందండి. మామూలుగా మనం సింపుల్ పెసరట్టు పిండి చేసుకోవాలంటే నానబెట్టుకున్న పెసర్లు అయితే, పెసర్లు నానబెట్టేటప్పుడు ఒక గుప్పెడు అందులో మనం బియ్యం వేసుకోవాలి. ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను.
మామూలుగా ఫుల్ ప్రోటీన్ కావాలంటే బియ్యం కూడా అవసరం లేదండి. మామూలు పెసర్లనే జస్ట్ డైరెక్ట్గా నానబెట్టేసి మిక్సీ పట్టేటప్పుడు కాస్త అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసేసి దోశలు వేసుకొని తినేయడమే. అసలు సూపర్గా ఉంటాయి. సో ఇప్పుడు పెసరట్టు పిండి రెడీ అయింది. ఒక బౌల్ తీసుకుందాం. అంటే రెగ్యులర్ పెసరట్టు తిని కొంచెం బోర్ కొట్టింది అనుకుంటే ఇప్పుడు మనం చేసినట్టుగా ఇలా కాస్త ఈ పేస్ట్, ధనియాల పొడి అవన్నీ వేస్తే బాగుంటుంది అన్నమాట. ఈ పేస్ట్ యాడ్ చేసుకుంటే రుచి మరింతగా పెరుగుతుంది. గుమ 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 లాడిపోతుంది అసలు. దీన్ని పక్క స్టవ్ మీదకి నేను షిఫ్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు మనం పెసరట్లు వేసేసుకుందాం. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అసలు. కొద్దిగా ఆయిల్ వేసాను. మీకు కావాలి అంటే ఆయిల్ అయినా, బటర్ అయినా, నెయ్యి అయినా దేంతో అయినా కాల్చుకోవచ్చు పెసరట్టు. ఇది మనం గ్రేవీలో వేసుకోవాలండి. కట్ చేసి పీసెస్ వేస్తాం అనమాట గ్రేవీలో. సో అందుకని ఇలా లావుగా ఉండాలి. నేను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. మీరు కావాల్సినంత వేసుకోండి, నెయ్యి అయినా వేసుకోండి. జస్ట్ నేను మీకు ఐడియా చూపిస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చక్కగా పెసరట్టుని కాల్చుకోవాలి. రెండో వైపు కూడా మనం తిప్పుకోవచ్చు. పచ్చిగా ఉన్నప్పుడు మనం తిప్పామనుకోండి విరిగిపోతుంది. ఎందుకంటే ఇందులో మనం బియ్యం వేయలేదు, అదే కాకుండా పేస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి కాస్త జిగుటతనం తక్కువగా ఉంటుంది. సో మంచి కాలిన తర్వాతనే మనం తిప్పుకోవాలి. చక్కగా ఒకవైపు పెసరట్టు కాల్చుకున్న తర్వాత మెల్లిగా నిదానంగా తిప్పుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ముక్కలైనా కూడా మనం అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో పీసెస్ చేసి వేసేదే కాబట్టి నో టెన్షన్. దీన్ని నేను ఇలా పీసెస్గా కట్ చేసేస్తున్నాను. సో ఇది చూడండి, పెసరట్టు ఇలా 2 వైపులా మంచి కాల్చుకోవాలి. అస్సలు పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు చిన్న చిన్న కూడా వేసేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా వేయడానికి. కాల్చుకొని డైరెక్ట్గా మనం గ్రేవీ కర్రీలో వేసేసుకోవచ్చు. మూత పెట్టేద్దాం. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. కుర్మా కూడా రెడీ అయిపోయింది. కుర్మా రెడీ అయిందని ఎలా తెలియాలి స్వప్న మరి అంటే, పైనకి మనకి ఆయిల్ తేలుతుందండి. ఇలా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కిచెన్ అంతా అసలు గుమ గుమ లాడిపోతుంది అనమాట. రెండిటి కాంబినేషను సూపర్. అసలు మంచి గ్రేవీగా, జ్యూసీగా విత్ పెసరట్టు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇవి రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసి ఫైనల్ ప్లేటింగ్ ఇంకా వెళ్ళిపోదాం. పెసరట్టు కుర్మా కూర రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఫైనల్ ప్లేట్ రెడీగా ఉంది. ఈ బౌల్లో మనం తయారు చేసుకున్న పెసరట్టుని ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసేసుకోవాలి. కొంచెం లావుగా వేసుకున్నాం. పైనుండి గ్రేవీ వేసుకోవాలి ఇలా. సో మనం చేసి పెట్టుకున్న పెసరట్లు, చిన్న చిన్న పెసరట్లు ఇక్కడ సైడ్కి పెట్టేద్దాం. ఇవి తిన్న తర్వాత మళ్ళీ మిగతావి అందులో పెట్టేసుకొని తినడమే. సో పెసరట్టు కుర్మా కూర రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం బెజవాడ రొయ్యల వేపుడు తయారు చేసుకోబోతున్నాం. పెసరట్టు కుర్మా కూర తయారీ విధానం: ముందుగా పాన్ లో ధనియాలు, సోంపు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అదే వేడి పాన్ లో గసగసాలు, పుట్నాలు కూడా వేసి కాస్త వేగాక మిక్సీ జార్ లో వేసి పచ్చి కొబ్బరి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని కొద్దిగా నీళ్లు పోసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కాస్త నూనె వేసి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు
వరకు వేగాక పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి టమాటా ముక్కలు కూడా వేసి కారం వేసి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. ఇందులోనే మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటూ ఉంటే కుర్మా కూర రెడీ అవుతుంది. ఈలోపు పెసరట్టు బ్యాటర్ తయారు చేసుకుందాం. కొబ్బరి పేస్ట్ ని కాస్త ఉంచుకున్న మిక్సీ జార్ లోనే నానబెట్టి మొలకెత్తిన పెసర్లు వేసి పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నీళ్లు కూడా వేసి పిండి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా పెసరట్టుని 2 వైపులా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరట్టు కుర్మా కూర రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం బెజవాడ రొయ్యల వేపుడు తయారు చేస్తున్నాం. దానికోసం వచ్చిన మెయిల్ రాజేశ్వరి రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు రాజేశ్వరి. హలో రాజేశ్వరి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను విజయవాడ నుండి మెయిల్ చేస్తున్నానండి. రొయ్యల వేపుడు బెజవాడ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ గా మేము చేసుకునే రెసిపీ మీకు షేర్ చేస్తున్నాం, ట్రై చేయండి అని చెప్పేసి మనకి పంపించారు. తప్పకుండా అండి, మంచి రెసిపీ పంపించారు రాజేశ్వరి గారు. మీరు చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. బెజవాడ రొయ్యల వేపుడు తయారీ విధానానికి కావలసిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి. జీడిపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కార్న్ఫ్లవర్, బియ్యపిండి, ఒక గుడ్డు, అలాగే రొయ్యలు. సో ఫస్ట్ ఏంటి అంటే నా చేతిలో ఎండుమిరపకాయలు ఉన్నాయి, మిక్సీ జార్లో వేసాను. అలాగే సగం టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, ధనియాలు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. దానికన్నా ముందు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది మర్చిపోయాను. ఇక్కడ చూడండి, రొయ్యలు ఉన్నాయి కదా, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. సింపుల్ మ్యారినేషన్ అండి. ఫస్ట్ మనం ఇది చేసి పెట్టేసుకోవాలి. సింపుల్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసాం కదా. మిక్సీ జార్లో మనం జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసాం. దీన్ని ఇప్పుడు మనం పౌడర్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇది కాస్త కచ్చా పచ్చాగానే ఉండాలి. దీన్ని కూడా మనం ప్రాన్స్లో వేసేసుకుందాం. రొయ్యల్లో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత సో ఇప్పుడు ఒక గుడ్డు తీసుకున్నాను. మనం కొన్ని రొయ్యలు తీసుకున్నాం కాబట్టి ఇంత గుడ్డు పట్టదు. సో ఎగ్ని కొంచెం ఇలా క్రాక్ చేసి బీట్ చేసుకోవాలి. సగం గుడ్డు వేసాను ఇందులో. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి మంచిగా చేత్తో మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ వేడైంది. నేను ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను, బట్ ఈ వేడి సరిపోతుంది. ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. సో బ్యాటర్ అంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత కోటింగ్ ఎక్కువ ఉండకూడదు, చూడండి, లైట్ కోటింగ్ ఉండాలి. రొయ్యల్ని నూనెలో వేసేసుకోవాలి. నూనెలో రొయ్యలు వేగుతూ ఉన్నాయి. దీన్ని నేను చిన్న మంటకి షిఫ్ట్ చేసేస్తున్నా. మెల్లిగా ఇవి వేగుతూ ఉండాలి. ఈలోపు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను, కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పు కూడా వేసేసి ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగాలి. రొయ్యలు కూడా వేగాయి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ మిశ్రమంలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్,
అలాగే కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా అండ్ ఈ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు కొంచెమే. ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసాము, ఇంత సరిపోతుంది. ఇక టిష్యూ పేపర్ వేసి పెట్టేశాను. రొయ్యలు మంచిగా వేగాయి. ఫస్ట్ టిష్యూ పేపర్లో తీసేసుకుందాం, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే లాగేస్తుంది. ఈ రొయ్యల్ని మనం వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకోవాలి. బెజవాడ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. అద్భుతంగా ఉంది కదా, తింటే కూడా సూపర్ ఉంటుంది. బెజవాడ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. మరొకసారి మీరు తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న పెసరట్టు కుర్మా కూర కూడా తెచ్చుకుందాం. బెజవాడ రొయ్యల వేపుడు తయారీ విధానం: ముందుగా రొయ్యల్లో నిమ్మరసం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసి పొడి చేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి, అలాగే సగం గుడ్డు వేసి, కార్న్ఫ్లవర్, బియ్య పిండి వేసి బాగా కలిపి నూనెలో వేసి వేయించుకోవాలి. అలాగే వేడిగా ఉన్న కడాయిలో నూనె కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా వేసి ఉప్పు కూడా వేసి కాస్త వేగిన తర్వాత వేయించుకున్న రొయ్యల్ని కూడా వేసి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే అదిరిపోయే బెజవాడ రొయ్యల వేపుడు రెడీ అవుతుంది. ఇదిగోండి పెసరట్టు కుర్మా కూర, అలాగే బెజవాడ రొయ్యల వేపుడు, రెండు బాగున్నాయి కదా. మరి చూసారు కదండి, ఈరోజు చక్కగా బెజవాడ రొయ్యల వేపుడు చేసుకున్నాం. అలాగే పెసరట్టు కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ, ఇంకొకటేమో మంచి కర్రీ చేసుకున్నాం. మనం రైస్తో తిన్నా కూడా లేదా చపాతీతో అయినా బెజవాడ రొయ్యల వేపుడు చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు కూడా కావాలి అంటే మీరు మాకు మెయిల్ పంపించండి. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం మీకోసంలో. టేక్ కేర్, బై.